సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు బంజారాసా అని అడిగారు, అదే ఎస్టీయా నాయక్సా అని అడిగారు. మీ ఎడ్యుకేషన్ ఏంటి అని అడిగారు. నేను అండ్ మా क्राफ्ट पेंटिंग हालू चुकून के तो तम काइंक कोर्स किदेचोके वन సంబంధించి హెంగేన్ పూజెస్ తమ కాయిన్ చదివేచోకే అని పూజేచ మన భాష వచ్చా అని అడిగారు. నాకు మంచిగా వస్తుంది మన భాష, మన ఆచతి అవసరం ఆపనేరు వాతే. అండ్ మీరు ఏ కంటెంట్ మీద వీడియోస్ చేస్తారు అని అడిగారు. నా ఛానల్ని ఫాలో అవ్వకుండానే, నా వీడియోస్ చూడకుండానే లైవ్లో వచ్చి క్వశ్చన్స్ అడిగారు. హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయక్ పెళ్ళాం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటని అర్థమయ్యే ఉంటుంది కదా, థంబ్నెయిల్ అయితే చూశారు కదా. నేను ఈ మధ్య లైవ్స్ అయితే చేశాను కాబట్టి ఆ లైవ్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నా. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, చలో. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు బంజారాసా అని అడిగారు, అదే ఎస్టీయా నాయక్సా అని అడిగారు. లైవ్ చేస్తున్నప్పుడు అయితే చాలామంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు. సో వాటికి నేను ఆన్సర్ ఇద్దాము అనేసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే మీరు బంజారాసా అని అడిగారు, అదే ఎస్టీయా నాయక్సా అని అడిగారు. అవునండి, మేము నాయక్స్. ఆంధ్రాలో అయితే సుగాలి అంటారు, ఇక్కడైతే బంజారాస్ అంటారు తెలంగాణలో. సో మేము బంజారాసే. మన భాష వచ్చా అని అడిగారు. నాకు మంచిగా వస్తుంది మన భాష, మన ఆచతి అవసరం ఆపనేరు వాతే. అండ్ తెలంగాణ గోరేరు వాతే చన్నిక్ డిఫరెంట్ రచ్చ, బట్ నాకు మన అయితే బంజారా భాష, బంజారా వాతే అయితే ప్యూర్ కావచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తర్నాम काई तम कत्तेर छो हेंगे तने पूछे सो मार नाम शारदा. ఛానలేర్ नाम వచ్చేసి నాయక్ పెళ్ళాం కెన్ घालायचो की घालायचो कतो మంచి ఐడియా कतो नाम अच्छा के తనేను కూడా చాలా మంది లైక్ కిదేచ. థ్యాంక్ యూ సో మచ్. హమా ఆంధ్రా సంతో ఖచ్చితంగా లేడీస్ అండ్ బాయ్ కెన్ घालस नामेर बगल शारदा बाई. अब मारना కూడా శారదా బాయ్ కెన్ ఆధారేమా ఆధార్ పాన్ కేమవుతాయి. సో ఆంధ్రమా అయితే శారదా బాయ్ కంపల్సరీ घालायच అండ్ జెంట్స్ అయితే నాయక్ కెన్ కంపల్సరీ घालायच. సో శారదా బాయ్ मारनाम. एंड तम कत्तेर छो कतो आंध्रा के तेलंगाना के केन पूछे मा आंध्रा बेटी छु एंड तेलंगाना कोडल छु बोडी छु. सो आंध्रा मा रायलसीमा अनेटपूर डिस्ट्रिक्ट हमारा. एंड सो तेलंगाना వచ్చేసి मार मेट्टिल्लू. सो मैं आंध्रा बेटी तेलंगाना बोडी छु. एंड नेक्स्ट వచ్చేసి तमार हस्बैंड काई काम करस केन पूछे छ. सो मार हस्बैंड వచ్చేసి फिजियोथेरेपिस्ट है, प्राइवेट हॉस्पिटल में वर्क करे छे. एंड तो खतरा आदमी छचारा केन पूछे छे. तो मन एक खस बाबू वो 3 इयर्स कंप्लीट वेजिस बाबू ना अब नर्सरी కూడా स्कूल एन जा रहा. तो फ्री टाइम में అయితే मैं लाइव में आ रही छू. हमारे बाबू కూడా छे కాబట్టి पूरत तो घर सारी गंदरगोलम ఏదో వచ్చా అండ్ మన టైం కూడా రేని. బాబు घर में तो मन वो काम ఈ काम कंपल्सरी वो బొమ్మలే పాడారు ఈ బొమ్మలే పాడారు హై ఏదో వచ్చా. तो మా వీడియోస్ కూడా లైవ్ ఆతిథిగోని బాబు స్కూల్ ఏం జావజర్ అక్కడి. సో సో ఈ మధ్య స్కూల్ ఏం జారోస్ కాబట్టి మా లైవ్ ఏమో కూడా ఆరిచ్చు. तो ఈ క్వశ్చన్స్ అయితే పూछत. అండ్ నెక్స్ట్ వచ్చేసి मग क्राफ्ट करको वीडियोस हुज DIYs करू चुके वो क्राफ्ट वीडियोस కూడా ఆచకెన్ చాలా మంది కేచ. थैंक यू सो मच एंड सपोर्ट करो मन्ना मार क्राफ्ट वीडियोस एंड पेंटिंग वीडियोस एंड लाइक की दे सर. थैंक यू सो मच. हाई यू सपोर्ट करो तमसे. एंड मा क्राफ्ट पेंटिंग हालू चुके तो तम काइंक कोर्स किदेचोके वन సంబంధించి హెంగేన్ పూజెస్ మాకున్సి అయితే కోర్స్ కిది కొంది. बट मन नानकी रेती नादी चनिक ड्राइंग करे इष्टम पेंटिंग करे इष्टम चिन्नपुड़ थी. सो हाई कंटिन्यू करूँ कि चुम्मा 5th क्लास 6th क्लास हाई काइंक पेंसिल्स स्केचेस रचुन के अपने धाई स्कूल टाइम में माती. सो जना जना हाई फ्लावर्स घालती थी कतो मन फणी चुक्कल मुग्गुले रचनी मेन मन डिफिकल्ट लागेरो काई तो चुक्कल मुग्गुले. सो मैं स्कूल टाइम में आते एक स्टोरी केंचु. स्कूल टाइम में आते हमारे फ्रेंड्स से रहता नहीं ना मुग्गुले साथ कुछ बुक्स सपरेट गा रखाड़ते थे. तो मैं एक बुक కూడా రకాడती थी कोनी ఒకవేళ రకాడతో ఓ మా ముగ్గులే సదర్ घालती कोनी మా. బట్ हमारे फ्रेंड्स అయితే చాలా ఇంట్రెస్ట్ గా సపరేట్ బుక్ వెళ్ళేదానే అయితే రేతే. మన చాలా అబ్బు కూడా మన మంచి మెమొరీ फ्रेंड्स से मुग्गुले बुक्स मेंटेन करते थे. जना
घरमा కూడా మా హ్యాంగ్ కరం नीचे డోర్ హ్యాంగర్స్ సైడ్ హ్యాంగర్స్ అండ్ మెయిన్ తోरण रचनी ओ तोरणच కూడా करम नीचे वूल थ्रेड ఇది एंड हाई इंटरेस्ट घर में अच्छा बेटा अच्छा है के खचकुन के वो चन्निक मोटिवेशन दाखल लागता नहीं माझी वूज कंटिन्यू करू की दीचू हाई वूल थ्रेड थी हैंगर्स एंड पेंटिंग्स घालू की दीचू बॉटल पेपर एंड पेपर्स क्राफ्ट्स गुड़ा की दीचू दंडिगा सो से की दीचू करती करती हमारे अब्बा अच्छा अच्छा के लागा अजी हम घरे बगले वाल हैं कोई घरे ताने का ना ताने में आओ कर सुन के घरे का ना कोई हैं करू कर ना करम लिखो हैं उनसो हैंग करम ले चुकुन के वो देखन కూడా చాలా మంది కూన్ కి దేచ కాయ గెత మరాఠీ మరాపెన్ పూచన్ ఓ హావ్ కే ఆచ ఖరీదిచ హెంకే తన కూడా కేమ్ లేచ్ కస సో అలాంటివి చన్ని మోటివేషన్ దాకా లాగతానే మాజీ యూజ్ काइंड चन्निक पेपर ले हता होते एंड कलर्स काइंड करते हैं कंटिन्यू करती आई चु फस्ट आर्ट क्राफ्ट पेंटिंग के दाने सो इधे ये किदी चूवे मा चैनल ए मजान देखो क्राफ्ट वीडियोस దండి కాదురాస్ లైవ్ ఏమా కూడా మా ఇదే ఈ లైవ్ ఏమా కిదిచు अत्र एक्वा टाइम लागा सुन के क्राफ्ट करे ना लॉन्ग वीडियोस अपलोड करूँ तो वीडियो घालेदर पच కూడా व्यूज చాలా कम आवच जेती मन इंटरेस्ट आरिकोनी लॉन्ग वीडियोस में लाकेन जेती लाइव में आताने तो हाई कर हाई क्राफ्ट वीडियोस కూడా కొన్ని घाल रीचु అండ్ నెక్స్ట్ వచ్చేసి కాంట్ వచ్చేసి तम काई सदवेचो केन पूछेच सो मा डिप्लोमा किदीचु डिप्लोमा पच जॉब किदीचु जॉब करे दे करती करती అయితే మా ఈ సెట్ టైం ప్రిపేర్ అయితానే కానీ ఈ సెట్ ఎగ్జామ్ లకిచు అండ్ మా ఎడ్యుకేషన్ పూచేజో కాబట్టి కేరీచు మా బీటెక్ డిస్కంటిన్యూ ఇచ్చు ఈ సెట్ మా క్వాలిఫై కూడా అయితానే జేఎన్టీయూ అనంతపురం మన సీట్ అయితే बट మా एक 3-4 मंथ्स ఏమా అయితే కానీ డ్రాప్ అయ్యి కాలేజ్ ఇన్ जाऊनದು అది ड्रॉप आउट ఏదవుతాయి కానీ మా रिटर्न जॉब ఏనైతే డగరికి హై జాబ్ एक 3-4 ఇయర్స్ అయితే కిదిచు జాబ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ ఏమా కత్రోచో కేన్కేచో సో లొకేషన్ అయితే కేవని కానీ హైదరాబాద్ ఏమా రేమజా మీ ఎడ్యుకేషన్ ఏంటి అని అడిగారు నేను బీటెక్ డిస్కంటిన్యూ చేశాను జేఎన్టీయూ అనంతపూర్ కాలేజ్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్రాఫ్ట్ పెయింటింగ్స్ చేస్తావు కదా ఏమన్నా కోర్స్ చేసావా అని అడిగారు నేను ఏ కోర్సు చేయలేదు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కాబట్టి నేను అదే కంటిన్యూ అయ్యా ఇప్పుడు దాకా నేను మర్చిపోయి మా లాంగ్వేజ్లోనే మాట్లాడేశాను ఏం జరిగింది ఏంటి అని సారీ అండ్ నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల దాని వైపు అంటే అప్పుడప్పుడు జాబ్ చేస్తున్నప్పుడు ఇంకా నేను స్టడీ చేసేటప్పుడు కూడా కొంచెం కొంచెం ఇంటి దగ్గర వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేసుకుంటూ ఉండేదాన్ని అలా అయితే అలవాటైంది క్రాఫ్ట్ పైన ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇంకా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం జరిగింది అండ్ మీరు ఏ కంటెంట్ మీద వీడియోస్ చేస్తారు అని అడిగారు నా ఛానల్ని ఫాలో అవ్వకుండానే నా వీడియోస్ చూడకుండానే లైవ్లో వచ్చి క్వశ్చన్స్ అడిగారు కంటెంట్స్ ఏంటంటే నేను మీషో ప్రోడక్ట్స్ ఎప్పుడన్నా తీసుకుంటే వాటి రివ్యూస్ వేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్ట్ క్రాఫ్ట్ పెయింటింగ్స్ వీడియోస్ డిఐవైస్ వీడియోస్ అవి అయితే పెడతాను అండ్ అప్పుడప్పుడు సండే అలా ఏదైనా చిన్న బయటికి వెళ్ళడము ఏదైనా స్పెషల్ ఇంట్లో ఏమైనా ఉంటే వ్లాగ్స్ పెడతాను అండ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే అప్పుడప్పుడు కుకింగ్ వీడియోస్ పెడతాను అండ్ అప్పుడప్పుడు రీల్స్ కూడా చేస్తున్నా ఈ మధ్య రీల్స్కి అయితే కొంచెం రీచ్ కొంచెం మంచిగా వస్తుందని రీల్స్ కూడా పెడుతున్నా సాంగ్స్ ఏదన్నా రీల్స్ చేసి కూడా పెడుతున్నా సో ఇవి ఇంకా ఏవో క్వశ్చన్స్ అడిగారు కానీ నాకు గుర్తుకు రావట్లేదు సో ఇంకా ఏవైనా మర్చిపోయింటే క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వడం నెక్స్ట్ ముందు వీడియోస్లో అయితే ఆన్సర్ ఇస్తాను ఖచ్చితంగా సో ఇది వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ నన్ను ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో ఇన్స్టాలో ఫాలో అవ్వని వాళ్ళు కూడా ఫాలో అవ్వండి ఇన్స్టా పేజ్ నేమ్ కూడా నాయక్ పిల్లమనే ఉంటుంది సో ఫాలో అయిపోండి ఇంకా మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్